తెలుగు సినిమా ఇండస్ట్రీలో 18 రోజుల పాటు వర్కర్స్ అంతా సమ్మె చేశారు. ఈ సమ్మె కారణంగా ఆల్మోస్ట్ అన్ని సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడ్డారు. షెడ్యూల్స్ తారుమారైపోయాయి. రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేది ఇండస్ట్రీ అయితే ఫేస్ చేసింది. అయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు ఇండస్ట్రీ కూడా ఇప్పుడున్నటువంటి వర్కర్స్ని కాదని కొత్త వర్కర్స్ని రంగంలో దింపుతామని ఒక ప్రయత్నం కూడా చేసింది. అది కూడా వికటించింది. మొత్తంగా అటు ఫెడరేషన్ వాళ్ళు కానీ ఇటు ఛాంబర్ వాళ్ళు కానీ చాలా స్ట్రాంగ్గా దీని మీద నిలబడ్డప్పటికీ మధ్య మార్గంగా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. ఈ అండర్స్టాండింగ్ సంబంధించి అసలు ఎలా జరిగింది ఇది, ఈ 18 రోజుల పాటు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ అనేది కొత్తగా మూడు వర్గాలుగా విడిపోయే తెలుగులో ఇది ఒక వెరైటీగా చాలామంది కనిపించింది. అసలు ఈ స్ట్రైక్ వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, ఈ స్ట్రైక్ కంక్లూజన్కి వచ్చినటువంటి విధానం ఎలా ఉంది, ఫర్దర్గా ఈ పెంచిన వేతనాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. మనతో పాటు టీవీ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ రాంబాబు గారు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ సార్, హరి. సో 18 డేస్ పాటు వీళ్ళు స్ట్రైక్ చేశారు. ఒక రకంగా కార్మికుల విజయం కూడా అనుకోవచ్చు దీన్ని. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా అంత వీళ్ళు చెప్పినంతగా దిగిరాలేదు. ఇద్దరు మధ్యవర్గంగా సెట్ అయ్యారు. అసలు ఈ వేతనాలు పెంచడం అనే ప్రక్రియ ఎలా ఉంటుంది టాలీవుడ్లో? యాక్చువల్గా ఎవ్రీ 3 years 2 yearsకి జరుగుతూ ఉంటుంది. 1 year ఎవ్రీ ఇయర్ పెంచాలి. లాస్ట్ 3 years నుంచి పెంచడం జరగలే. లాస్ట్ 3 years బ్యాక్ దిల్రాజు గారు అప్పుడే ప్రాబ్లం జరిగితే ఒకేసారి డిస్కస్ చేసి పెంచారు గట్టిగానే. 30% పెంచారు అప్పుడు. ఓకే, అదే పెంచడానికి ఈసారి కూడా వాళ్ళు అడిగారు. లాస్ట్ టైం 30 పెంచారు, మాకు 3 years అయింది, 3 years నుంచి పెంచలేదు కాబట్టి మాకు ఇమీడియట్గా 30% పెంచమని అడిగారు. ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే ఇప్పుడు దాకా అప్పుడు ఓటీటీ రేట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి మేము కూడా బాగున్నాం కాబట్టి తక్కువ పెంచాం, కానీ ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అంత పర్సంటేజ్ పెంచలేం అనే దాని మీద ఎక్కువ ఈ స్ట్రైక్ నడిచింది 18 రోజులు. అంటే ఒక టాక్ ఏమొస్తుందంటే ఈ స్ట్రైక్ స్టార్టింగ్లోనే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి 30% పెంచాల్సిందని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఆల్రెడీ అనేది ఒకటి ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మేము అడుగుతున్నాము, ఆల్రెడీ మీరు చెప్పిందే కదా మేము అడుగుతున్నాం అనేది ఫెడరేషన్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా డిమాండ్ చేశారు. నిజంగా ఒక అగ్రిమెంట్ ఉందా? అలా అగ్రిమెంట్ లేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం లేదు. అదే 10% పెంచమని ఫెడరేషన్ వాళ్ళు అడిగారు. ఎవ్రీ ఇయర్ 10% పెంచండి, అసలు మీకు ప్రతిసారి స్ట్రైకులు అగ్రిమెంటు తలనొప్పి ఉండదని. ప్రొడ్యూసర్ అంటే 10 పెంచితే కూడా ఎక్కువ వద్ది, ఆ సిచ్యువేషన్ పెట్టి పెంచుదామని చెప్పని ఛాంబర్ త్రూ ఏది జరిగింది ఛాంబర్ త్రూ జరుగుతుంది కాబట్టి ఛాంబర్ని మధ్యవర్తిగా పెట్టి ఇటు ఫెడరేషన్ నిర్మాతలు మాట్లాడటం జరుగుద్ది. ఈ 3 years పెంచలేదు కాబట్టి ఒకేసారి 30% పెంచడం అనేది కొంచెం పెద్ద భారంగా కనిపించింది. అదే 10 పెంచుంటే అసలు ఈ భారం అనేది కనిపించేదే కాదు. యాక్చువల్గా చెప్పాలంటే కూడా అసలు డిమాండ్ తెర మీదకి వచ్చేది కాదు. అసలు ఆ డిమాండ్ తెర మీదకి వచ్చేది కాదు. సో 30% పెంచడం అనేది ఒక రకంగా పెద్ద సక్సెస్ రేట్ అనేది దారుణంగానే ఉంది. ఆబ్వియస్గా మన తెలుగులో చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు మీరు అన్నట్టుగా పెంచడం అనేది సాధ్యం కాదని ఇటు ప్రొడ్యూసర్స్ కూడా స్ట్రాంగ్గా కూర్చున్నారు. అయితే విచిత్రంగా వీళ్ళు 3 వర్గాలుగా విడిపోయారు ప్రొడ్యూసర్స్. అంటే ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? అంటే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి, సీనియర్ ప్రొడ్యూసర్స్, లేదంటే అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పి SKN అని టీం వాళ్ళు ఒక పెద్ద ఎవరికి వాళ్ళు సపరేట్ మీటింగ్స్ పెట్టడం, డిఫరెంట్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం. ఆ ఇంటర్వ్యూస్లో ప్రధానంగా వాళ్ళు చేసింది ఏంటంటే ఫెడరేషన్ ఉన్నటువంటి యూనియన్స్ అన్నీ ఒక దౌర్జన్యంగా ఉన్నాయి, కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు, కొత్త టాలెంట్ ఇండస్ట్రీలోకి రాకుండా యూనియన్స్ అడ్డుకుంటున్నాయి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ స్టేట్మెంట్? యాక్చువల్గా లాస్ట్ అగ్రిమెంట్ టైంలోనే ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా 4 సమస్యలు తీసుకొచ్చారు. 4 సమస్యల్లో ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర స్కిల్ పీపుల్ లేకపోతే బయట నుంచి తెచ్చి పెట్టుకుంటామని. అంటే ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర మంచి కెమెరామెన్ షూట్ చేసేవాడు లేడు, బయట నుంచి తీసుకొచ్చుకుంటాం, ఇబ్బంది లేదు. రెండోది ఫైటర్స్, వాళ్ళ డ్యాన్సర్స్. ఆ 2 ఏంటంటే పర్సంటేజ్ ఇష్యూ ఉంది. ఇప్పుడు అది అపెక్ అంటే ఇండియా వైడ్గా ఒక అసోసియేషన్ ఉంది ఈ ఫెడరేషన్కి. డ్యాన్సర్స్ ఫైటర్స్ ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ నుంచి సరిగ్గా ఫైటర్స్ లేరు. చెన్నై నుంచి కానీ ముంబై నుంచి కానీ జపాన్, ఇప్పుడు మన పుష్ప సినిమా ఇష్యూలో కూడా వచ్చింది. బయటని తెచ్చినప్పుడు 10 మంది తెస్తే ఇక్కడ కూడా లోకల్ డ్యాన్సర్స్కి మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం లోకల్ డ్యాన్సర్స్ని కూడా ఒక అదే సేమ్ పర్సంటేజ్ పెట్టాలని. అదే వీళ్ళ ప్రాబ్లం ఏం జరిగిందంటే పెట్టారు. ఇప్పుడు వైజాగ్లో షిప్ యాడ్లో షూటింగ్ జరుగుతుంది. అది జపాన్ బేస్, అంటే జపాన్ హీరో పుష్ప సినిమాలో వెళ్ళినట్టు అక్కడ ఫైటర్స్ జపాన్ వాళ్ళే కావాలి కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారు, దాన్ని మ్యాచ్ చేశారు. ఇక్కడ ఫైటర్స్ అసలు నీడ్ లేదు. ఇప్పుడు వీళ్ళ ఫేస్లు జపాన్ ఫేస్లో మ్యాచ్ చేయలేం కూడా అవసరం లేదు. వీళ్ళు అప్పటికి ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే ఓకే మీరు రేషియో ప్రకారం ఓకే మేము ఆ 10 మంది ఎంతమంది కూడా పే చేస్తాం, మీరు ఇక్కడే ఉండండి, మాకు ఆ ఫ్లైట్ టికెట్లు మీకు ట్రాన్స్పోర్ట్ అన్నీ అవసరం లేదంటే వీళ్ళు లేదు మేము అక్కడికి వచ్చి అక్కడ కూర్చుని ఉండాల్సిందే అని అన్నారు. వీళ్ళు వస్తారు, గంట సేపు కూర్చుంటారు, ఆ భోజనాలు చేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వీళ్ళు రూమ్లు వేసి ఫ్లైట్ టికెట్లు వేసి అంతా మాకు ఖర్చు అవుతుంది, ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం కోసం మేము అడిగామని ప్రొడ్యూసర్స్ వెర్షన్. న్యాయంగాను ఆ టైంలో అలాంటి ఇష్యూస్ని షార్ట్అవుట్ చేయడం కోసం అనేది ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఉంది. అయితే ఈ 2 అగ్రిమెంట్లో వీళ్ళు ఆ పర్సంటేజ్ సిస్టమ్ తీసేస్తాము ప్లస్ స్కిల్ పీపుల్ బయట నుంచి ఉంటే తెచ్చుకుంటాం అన్నట్లు లాస్ట్ టైం అగ్రిమెంట్ చేశారు. కానీ అది ఇంప్లిమెంట్ జరగలేదు. ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ప్రొడ్యూసర్సే. అడ్డపడాలి కదా, వాళ్ళు షూటింగ్ ఏ రోజు కదా షూటింగ్ జరగాలని కోరుకుంటారు తప్పించి దాంట్లో వాళ్ళు ఎక్కువ ఫోర్స్ పెట్టలే. ఈరోజు షూటింగ్ అయిపోయిందా, ఎంతసేపు జరిగింది, ఆ రిలీజ్ టెన్షన్, ఓటీటీ డీల్స్, ఆ బిజీలో ఇది పట్టించుకోలే. ఈ 2 అంశాలు సార్ ప్రధానంగా తీసుకొచ్చారు. దాంతోపాటు కొత్తగా 2 అంశాలు తీసుకొచ్చారు.
ఈ కొత్త 2 అంశాలు ఏంటంటే 9 to 9 కాల్ షీట్, అంటే ముంబైలో అన్ని చోట్ల ఉంది. ఇక్కడ 6 మన 12 hours కాల్ షీట్, అంటే ఇక్కడ 12 hours 6 AM to 6 PM, 9 AM to 9 PM కూడా కావాలని ప్రొడ్యూసర్లు బాగా పట్టుబట్టారు. అది ఎందుకనంటే ఈ షూటింగ్ వచ్చి స్టార్ట్ అయ్యేసరికి ఎవరో పొద్దున్నే రావట్లేదు. ఇంతకుముందు పెద్ద హీరోలు సీనియర్ హీరోలు అందరూ పొద్దున్న షార్ప్గా 6-7 సెట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా 9 దాకా రావట్లేదు. షార్ట్ పెడితే 10 అయిపోతుంది. 9 to 9 అయితే కొంచెం బెటర్గా ఉంటుందని వీళ్ళ ఫీలింగ్. ఓకే, దానికి చాలా అసలు ఈ స్ట్రైక్ 18 రోజుల్లో మేజర్ అంశం దీని మీద నడిచింది. 99 కాల్ షీట్ మీద. ఏదైనా 99 6 9 దాకా నడిచేది, నైట్ వచ్చేది. 1.5 day కాల్ షీట్ వచ్చేది వాళ్ళకి. ఇప్పుడున్న కార్మికులు చేస్తే అంటే 1000 రూపాయలు ఉన్న కార్మికుడికి 1500 వచ్చేది. అది తీసేస్తే ఏం జరుగుద్ది? ఇప్పుడు ఆ 1000 రూపాయలు వస్తుంది. వీళ్ళు 30% పెంచినా 30% పెంచారంటే 1000 రూపాయలు ఉన్నవాడు 30% పెంచి 300 పెరుగుద్ది, 1500 అవుద్ది. ఈ 1500 వచ్చేది పోగా 1000 రూపాయలకి తగ్గిపోద్ది అనేది ఇష్యూ వాళ్ళు కార్మికుల నుంచి. ఈ ఇష్యూ మీద జటిలంగా జరిగింది. చివరికి దాన్ని కార్మిక నాయకులు వాళ్ళు ఏం చేశారంటే, మీకు లాస్ జరగదు, మేము ఆ 1500 వస్తుందిగా దాన్ని ఇంకో 100 రూపాయలు పెంచి 1600 వచ్చేటట్టు చేస్తాం, 99 కాల్ షీట్ ఒప్పించాలని చెప్పి చాలా బలంగా కూర్చుని లేట్ నైట్ అయినా కూర్చుని దాన్ని సంతకం చేశారు. 4 సెకండ్ సండేస్ ఎనీ సండే పనిచేస్తే డబుల్ కాల్ షీట్ ఉండేది. ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఏం కోరుకున్నారంటే, అసలు సండేస్ ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసులు గట్రా షూటింగ్ చేయాలంటే సండేసే మాకు ఎక్కువ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మాకు సండేస్ డబుల్ కాల్ షీట్ వద్దు, సింగిల్ కాల్ షీట్ చేయమని అడిగారు. డబుల్ కాల్ షీట్ ఇస్తాం ఎప్పుడు సెకండ్ సండే అండ్ గవర్నమెంట్ కొన్ని దసరాకి, ఇండిపెండెన్స్ డేకి కొన్ని గవర్నమెంట్ ప్రకటించిన హాలిడేస్లో మేము పనిచేస్తే మాత్రం డబుల్ కాల్ షీట్ ఇస్తామన్నారు. దానికి మాత్రం ఇరుపక్షాలు అంగీకరించి పెద్ద సినిమాలు మాత్రం సండేస్ డబుల్ కాల్ షీటు, చిన్న సినిమాలు మాత్రం 2 సండేలు డబుల్ కాల్ షీట్కి అంగీకారం చేసినట్టు మనం చెప్పారు. ఓకే ఓకే, దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? పెద్ద సినిమా చిన్న సినిమా ఆర్టిస్ట్ని బట్టి బ్యానర్ని బట్టి 2 కాదు. ఛాంబర్ ఇప్పుడు కమిటీ వేస్తున్నారు దాని గురించి, ఛాంబర్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి అండ్ ఫెడరేషన్ నుంచి. ఆ కమిటీ డిసైడ్ చేసేది ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని. అంటే మీడియం సినిమాలు చిన్న సినిమాలు దాన్ని బట్టి వాళ్ళు దీనికి ఎంత కాల్ షీట్ వేయాలని చెప్తారు. ఇప్పుడు 9 to 9 కాల్ షీటు, 6 to 6 కాల్ షీటు 2 విషయాలు వచ్చినాయి కదా మనకు. మనకి ఇక్కడ 6కి ఫెడరేషన్ నుంచి ఉన్న ఏదైతే ఈ 24 క్రాఫ్ట్స్ వీళ్ళు ఉన్నారో డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిపార్చర్ వెళ్ళిపోతారు, లొకేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. నిజానికి మేజర్గా షెడ్యూల్ కానీ టైమింగ్ కానీ ఫస్ట్ షాట్ లేట్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టుల వల్లే జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు వీళ్ళని చిన్న వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా 9 to 9 కాల్ షీట్ అనేది. అంటే ప్రాబ్లం ఏం జరుగుతుందంటే 9కి ఫస్ట్ షాట్ పడాలంటే 100% 6 o'clock పని మొదలవ్వాలి. 6 పని అంటే లైట్ మ్యాన్ వచ్చి అక్కడ సెటప్ చేసి వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళి లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణనగర్ నుంచి రామోజీ ఫిల్మ్స్ షూటింగ్ జరుగుతుందంటే 100% 6కి బయలుదేరితే అది సరే 7-7:30 ఈజీగా అవుద్ది. ప్లస్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రాబ్లం ఉంది. స్కూల్ టైమింగ్స్ బస్సులు అన్నీ కూడా ఏదైనా ఇప్పుడు కార్ వ్యాన్లు వాడుతున్నారు. ప్రతి సినిమా కార్ సెట్కి వెళ్తే 20-30 కార్ వ్యాన్లు ఉంటున్నాయి. అవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరి 6 కల్లా సెట్లో పెట్టేస్తారు. ఇప్పుడు 9 కాల్ షీట్ అంటే ఆ ప్రాబ్లం కూడా ఉంది. స్కూల్ టైమింగ్స్ అన్నీ కూడా సేమ్ టైమింగ్స్, అందరికీ 6-7కే స్కూల్ బస్సులు కూడా తిరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు 9కి అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా రెడీ చేసుకొని 11 దాకా షార్ట్ పడదు అనేది వీళ్ళ ఒపీనియన్. ప్రొడ్యూసర్ లేదు మాకు ఆ టైం అయితే సెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ టైంని గ్రేస్ పీరియడ్గా చూస్తున్నారు, మార్నింగ్ దాన్ని చూడలే. ఈవినింగ్ 6 to 9 జరిగేదాన్ని మాకు మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్స్ ఫీల్ అవుతున్నారు. అక్కడ మా శ్రమ దోపిడీ జరుగుతుంది ఫెడరేషన్ వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ ఈవినింగ్ పొద్దున్నకి అందరూ చెప్పేది పొద్దున కనిపిస్తుంది, కానీ ఈవినింగ్ 6 to 9 అనేది మేజర్గా కనిపించింది గమనించింది దాంట్లో. సో ఇప్పుడు ఇది మనం ఇందాకనట్టుగా ప్రొడ్యూసర్స్ ఈ 3 విభాగాలకు విడిపోవడం వెనక ఇంకేమైనా స్ట్రాటజీ ఉందా వీళ్ళది? స్ట్రాటజీ ఏం లేదు. అంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్ ఇంతకుముందు 2 కోట్లకి 1.5 కోట్ల సినిమా తీసే సినిమా ఈరోజు 6 నుంచి 7 అవుతుంది, 9, 10 కూడా అవుతుంది. కారణం ఏంటంటే ఆ చిన్న నిర్మాతలు ఎస్కేఎన్, మధురా శ్రీధర్ గారు, చాలామంది హనుమాన్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో ఒక వాల్యుబుల్ రీజన్ ఉంది. ఒక ఆఫీస్లో ఒక 2 ఆర్టిస్టుల మధ్య జరిగే సీన్, దానికి మ్యాక్సిమం ఇప్పుడు మనం ఫారెన్ తీస్తే 10 మంది లోపే తీస్తాం, కానీ ఇక్కడ 80 మందిని పెట్టి షూట్ చేయాల్సి వస్తుంది. ఒక లైట్ మ్యాన్ రావాలంటే కూడా 4 అసిస్టెంట్లు రావాలి, ఒక సెట్ ఆర్టిస్ట్ 2 ఉండాలి. ఇలా కొన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, దాన్ని కొంచెం తగ్గించాలి. అది మీరు ఫెడరేషన్తో మీరు ఛాంబర్తో కమిటీ చేసుకుని కూర్చొని మీరు ముందు తగ్గించాలని. స్ట్రైక్ నడుస్తున్నప్పుడు ఎవరికారు పట్టువిడుపులు ఉండాలి. ఇప్పుడు పట్టువిడుపులు లేకుండా బలంగా మేము 1 సైడ్గా ఉంటే అది ఇంకా పెరుగుతూ వెళ్తుంది, తిరిగేదాకా లాగొద్దు. అందువల్ల పెద్ద నిర్మాతలకు ఏంటంటే షూటింగ్ జరగాలి, వాళ్ళకి రోజు 10 నుంచి 15 లక్షల ఖర్చు 20 లక్షలకు వెళ్ళిద్ది. చిన్న నిర్మాతలు కూడా 3-4 లక్షల నుంచి 10 లక్షలకు వెళ్ళిపోతుంది ఈరోజు ఖర్చు, డైలీ వేజ్ ఖర్చు, షూటింగ్ జరిగే ఖర్చు. అది తగ్గించుకునే ప్రయత్నంలో మేము కొంత చేయాలనే బాధ్యత వాళ్ళు ఫీల్ అయ్యారు ఈసారి. ఇప్పుడు ఆ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చాలా వరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీతో మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక స్కామ్ జరుగుతోంది ఇక్కడ,
ఈ లైటింగ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సెట్ ప్రాపర్టీస్ తీసుకొచ్చే క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు కొంచెం లాలోచి పడిపోయి అవసరం లేకపోయినా ఒక 10 లైట్లు అవసరం చోట 50 లైట్లు తీసుకెళ్ళడము, లేదా ఒక 10 కాస్ట్యూమ్స్ అవసరమైన దగ్గర 100 కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళటము, వాటికన్నిటికీ రెంట్ వసూలు చేయడము, ఆ కారణంగా ప్రొడ్యూసర్ బర్డెన్ అవుతుందని చెప్పేసి ఇది ఒక ఆల్మోస్ట్ ఒక స్కామ్ లాగానే ఎక్స్పోజ్ చేశారు జనాలు. దాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నారు ఫెడరేషన్ వాళ్ళు? ఫెడరేషన్ కొంచెం ఖండించారు. యాక్చువల్గా వాళ్ళు డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ బాధపడ్డారు. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు చెప్పిన వెర్షన్ వీళ్ళు చెప్పిన వెర్షన్ ఏంటంటే డ్రైవర్కి మేము 3600 ఇస్తామని చెప్పి అన్నారు ఎవరు మన ప్రొడ్యూసర్స్. కానీ ప్రొడ్యూసర్ డ్రైవర్ల వెర్షన్ తీసుకుంటే మాకు 1040 రూపాయలు వస్తుంది. కానీ 100 ఇప్పుడు 6 గంటలకు బయలుదేరాలంటే డ్రైవర్ ముందు బయలుదేరు 4 గంటలకి, ఒక ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ దింపాలి, షూటింగ్ అయిపోయింది మళ్ళీ ఇంటికి దింపేసరికి 9-10 అవుద్ది. మధ్యలో ఇంకా వాడుతూనే ఉంటారు 100% మాకు 1.5 డే కాల్ షీట్ వస్తుంది కాబట్టి 1500-1600 వస్తుంది. కానీ ప్రొడ్యూసర్లు ఏంటి వెహికల్ రెంట్తో కలిపి మాకు రేటు చెప్పారు. కానీ మా వెర్షన్ ఇది, ప్లస్ ఒక ఆర్టిస్ట్ సెక్యూర్ బయటికి వెళ్ళాలంటే ఓలా ఊబర్ బుక్ చేస్తే అది పెద్ద వర్షం పడితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కానీ షూటింగ్ అంతా అందరూ ఈ ఆర్టిస్ట్ కోసం లాగైతే ఇబ్బంది. మేము వర్షం పడ్డా అన్ని కష్టాలు పడ్డా మేమైతే టైంకి తీసుకొచ్చే బాధ్యత మాకుంది కాబట్టి ప్రొడ్యూసర్ కన్సల్ట్ చేయాలని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. నువ్వు ఇందా చెప్పినట్టు కాస్ట్యూమ్స్ ఈ ఇష్యూ జరుగుతున్నది, దాన్ని ప్రొడ్యూసర్ తరపు ఈపీలు వాళ్ళ మేనేజర్స్ అంతా ఉంటారు. అది కొద్ది 24 మందిని కలుపుకుని వెళ్ళే దాంట్లో పడ్డారు అనేది వాళ్ళ ఉపయోగం. మీ అభియోగం చేయటం వేరు, దాన్ని ఆరోపించడం నిరూపించడం వేరు. ఎగ్జాక్ట్గా ఒక ఫ్లాట్ ఇస్తారు వీళ్ళకి, ఐఫోన్లు కొనిస్తారు, ఆ స్కామ్ చేసినది కన్నట్టు చెప్పారు ఆయన. అంటే ఇక ప్రొడ్యూసర్ ఏంటంటే వాళ్ళ బాధ. ఇప్పుడు అంత సక్రంగా జరిగిపోతుంది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో నాకు స్కిల్ ల్యాబర్ తీసుకొచ్చి పెడతానంటే ఇప్పుడు దాకా ఫెడరేషన్ నడుస్తుంది, నువ్వు స్కిల్ ల్యాబర్ పెట్టి రాత్రి రారు కదా. మీరు నేనేమన్నట్టు ఒక లెవెల్లో చేసుకుని వెళ్ళండి. ఒక 1-2 ఇయర్స్ చేసిన స్కిల్ వచ్చింది, మీరు రానంటే వాళ్ళతో చేస్తామని చెప్పాలి. కానీ మీరు షూటింగ్ ఆపేసి మేము కొత్త వాళ్ళతో వెళ్తామంటే ఆ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు? మీరు ఆ స్కిల్ ఎక్కడ దొరుకుతాడు? అదే అనుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అది యాక్చువల్గా. అంటే అదే మధ్యలో వీళ్ళు ఆపేసి మీరు అవసరం లేదు మాకు, మేము బయట నుంచి తెచ్చుకుంటామని చెప్పేసి ఆడిషన్స్ పెట్టేసి రకరకాలుగా తీసుకొచ్చి పెట్టారు. కానీ అది వర్కౌట్ అయ్యే విషయమే కాదు. అవును, అది నేను కూడా అదే అన్నా. మీరు ఒక రెడీగా మీ దగ్గర టీం ఉన్నారు, ఇప్పుడు నువ్వు వద్దు ఇంకో కెమెరామన్ నా దగ్గర రెడీగా ఉన్నాడు, నువ్వు బయట ఆర్టిస్ట్ చేయలేరు కదా రెడీగా. అట్లా ఆర్టిస్ట్ రెడీ చేయలేరు. ఇప్పుడు ఒక సెట్ ప్రాపర్టీ రెడీ చేయాలంటే ఒక ఏదో ఒక ఇట్లా చెప్పగానే వాళ్ళు తెలిసిపోద్ది, పలానా టెంపుల్ సెట్ అని టక్కడ కొట్టేస్తుంటాడు. కొత్తగా వచ్చినాడు కదా అర్థమై సాగదు, ఇంకేం ఉండదు. వాళ్ళకి అర్థమయ్యేసరికి వీళ్ళు కాలయాపన జరిగిపోద్ది, ఈ బడ్జెట్లో అంతకుమించి అవుతుంది, ఎక్కువ డబుల్ అయ్యే అవకాశం కూడా కనిపించింది. సో అదొక రాంగ్ ఐడియాలజీ వాళ్ళు దానికి సంబంధించి మీరు కూడా చెప్పారు చాలా సందర్భాలు. చెప్పాను నేను కూడా. మీ దగ్గర రెడీగా టీం పెట్టండి, లేకపోతే మీ ఛాంబర్ నుంచో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రిపేర్ చేయండి, మీ స్కిల్ పీపుల్ డెవలప్ చేయండి. డెఫినెట్గా స్కిల్ పీపుల్ వస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక యూనిటీగా చేసి ప్రజెంట్ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్ చేయమని అడుగుతుంది కాబట్టి స్కిల్ డెవలప్ చేయండి. అప్పుడు మీరు వాళ్ళని మెరిట్ చేయటమా లేదా మీకు సపరేట్గా వాళ్ళకు ఐడెంటిటీ ఇవ్వడం చేయాలి తప్పించి ఐడెంటిటీ ఇవ్వకుండా ఆడు వేతనాలు మొదలెడతాడు. ఇప్పుడు నేను అప్పటిదాకా పని నేర్చుకుని వేతనం అడుగుతాడు. ఉన్న వాళ్ళతో పని చేసుకునే విధానం కొత్త తీసుకొచ్చి మన పనిలో నచ్చినాడు ఆడు రకరకాల కోరికలు ఉంటాయి, అన్నీ తీర్చడం వేరుగా ఉంటుంది కదా. ఇవన్నీ సమస్యలు కూడా షార్ట్ అవుట్ చేసుకుంటే వెళ్ళాల్సింది బాధ్యత ఉంది వాళ్ళకి. ఒక రకంగా గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి పుష్ప 2 దగ్గర నుంచి ఒక చిన్న గ్యాప్ కనపడతా ఉంది మనకు. మామూలుగా దాన్ని ఫిల్ చేయకపోవడమా, టికెట్ రేట్లు పెంచకపోవడము, థియేటర్లు ఎక్కువ ఇవ్వడము, మా ఎర్లీ మార్నింగ్ షోస్కి మిడ్ నైట్ షోస్ పర్మిషన్ తెలంగాణలో ఎక్కువగా జరుగుతుంది మనకి. సో గవర్నమెంట్ వరకు ఇష్యూ వెళ్ళిన తర్వాత అటు ఎఫ్టీసీ చైర్మన్గా దిల్రాజు కానీ ఇటు గవర్నమెంట్ కానీ పెద్దగా ఇనిషియేషన్ తీసుకోలేదు, కార్మిక శాఖ వదిలేశారు అనేది కూడా ఒక కామెంట్ ఉంది. అదే లేదు, గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఒక దశ తర్వాత ఫైనల్ అంటే రోజు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, ఛాంబర్లు రోజు ప్రొడ్యూసర్లతోటి ఫెడరేషన్లతోటి జరుగుతూ ఉన్నాయి, అవి తగ్గట్లేదు. ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఒక ఇష్యూని తేల్చాలంటే ఒక లెంగ్తీగా జరిగిపోతుంది. ఒక 2 వీక్స్ దాటిన తర్వాత గవర్నమెంట్ సీరియస్ తీసుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఆయన గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన రోజు ఒక ప్రెస్లో ఆ రోజు మాట్లాడుతూ డైరెక్ట్గా ఆయన స్పీచ్లో చెప్పాడు, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా తీసుకెళ్ళింది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా కూడా మన హైదరాబాద్లో షూటింగ్ జరగాలి అనేది నా డ్రీమ్ అని చెప్పారు. అంటే ఇప్పుడు బాహుబలి సినిమాతో మనం ఎక్కడికి వెళ్ళిపోయాం, RRR బాహుబలి తోటి. బాహుబలి మేజర్గా హైదరాబాద్ జరిగింది. RRR కూడా మనకి ఆస్కార్ అవార్డు రావటం, అది హాలీవుడ్ లెవెల్లో మనకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది తెలుగు సినిమాకి. అలాంటప్పుడు ఆ సినిమా ఇక్కడ మనకు తక్కువ కాస్ట్లో అవుతుంది. ఇప్పుడు మన అమెరికా షూటింగ్ ఎక్కువ కాస్ట్ అవుద్ది వెళ్ళి. అదే ఇక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడ సెట్లోనూ హైదరాబాద్లో షూటింగ్ జరిగితే మన వెదర్ చాలా బాగుంటుంది. ఇక్కడ జరిగితే ప్రపంచ సినిమా మన దగ్గర షూటింగ్ చేయగలని ఆయన కోరిక వ్యక్తం చేశాడు. ఆ విధంగా ఇక్కడ సమ్మెలు ఎక్కడ జరుగుతుంటే ఇండస్ట్రీ ఇక్కడ షూటింగ్ జరగదు, బయట రావాలంటే భయపడతారు కదా, అబ్బాయి స్ట్రైక్ జరుగుతుంది సార్, టైంకి జరగదు సార్, తలనొప్పులు ఉన్నాయి సార్ అని జరిగితే ఇది బ్యాడ్ ఒపీనియన్ వెళ్ళిద్ది.
నేను బ్రైట్ హైదరాబాద్ తెలుగు ఫిలిం రాంగ్ ప్రాపగాండా వెళ్ళిపోతుంది. ప్రాపగాండా వెళ్ళితే కానీ దీన్ని ఎట్టి బస్సులు ఆపాలని వెరీ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే కట్ ఆఫ్ చేసి షూటింగ్ క్లోజ్ చేయించగలడంలో సక్సెస్ అయింది కార్మిక శాఖ. ఒక రకంగా గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాతే క్లియర్ అయిపోయింది. 100% గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఇటు ప్రొడ్యూసర్లు కానీ కార్మికులు కానీ దారిలోకి వచ్చి లేదు మనం ఇమీడియట్ క్లోజ్ చేయండి, ముందు మీరు పని చేసుకుంటూ మీరు దీనికి ఒక కమిటీ వేయండి, దానికి అవసరమైన కార్మిక శాఖ చీఫ్ కమిషనర్ దానకిషోర్ గారిని దాన్ని నేను ఇనిషియేట్ చేస్తానని చెప్పి ఆయన్ని ఒక కమిటీ మెంబర్గా పెడతాను. ఫెడరేషన్ నుంచి, ఛాంబర్ నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి అందరూ దాంట్లో కమిటీ మెంబర్గా ఉండి ఆ కమిటీకి కొట్లాడండి మీ సమస్యల మీద. పని ఆగొద్దు, పని ఆగితే రకరకాల ఇష్యూస్ వస్తాయని చెప్పని ఇనిషియేట్ చేయడం అప్రిషియేట్ టు గవర్నమెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి మన ఈ ప్రొడ్యూసర్స్ ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కూడా కలిసారు. అక్కడ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏమైనా అష్యూరెన్స్ వచ్చిందా మనకు? అంటే వాళ్ళు కలిసిందే వేరే విషయం. ఇంతకుముందు ఎప్పుడు అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఈ స్ట్రైక్ విషయం మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆయన ఫ్రీగా ఉంటే కలిసాం. ఈ స్ట్రైక్ దానికి సంబంధం లేదు. వాళ్ళు కూడా ఇక్కడ గద్దె అవార్డులే అక్కడ కూడా నంది అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. మేము దాన్ని ఇనిషియేట్ చేస్తామని చెప్పారు తప్పించి రికార్డింగ్ స్ట్రైక్లో ఫీల్ అయ్యారు అందరూ. ఒక విధంగా హైదరాబాద్ తరలిచ్చేస్తారు, ఇండస్ట్రీ అంతా కొట్టింది, అంతా ట్రాష్, అంతా అబద్ధం. ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంటుంది. కానీ 2 స్టేట్లోనూ చూసే ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఆ ప్రభుత్వం కలవడం జరిగింది. మా సమస్యలు చెప్పింది. భాష ఒకటే కదా, భాష ఒకటే కాబట్టి అలాగే ఎస్టాబ్లిష్ మళ్ళీ అక్కడికి వెళ్ళి కొత్తగా చేసేది ఏం లేదు. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ 100% కావాలి కాబట్టి తీసుకుంటాము. వాళ్ళు కూడా ఎంకరేజ్గా గవర్నమెంట్ అవార్డు ఇస్తామని చెప్పి నంది అవార్డులు, అది కూడా మేము అది ఒక రకంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్తో పోలిస్తే ఏపీ గవర్నమెంట్ సినిమాలు కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంది. ఒక రకంగా ఇప్పుడున్న అంటే గవర్నమెంట్ మీద కామెంట్ కాదు, ఇక్కడున్న వీళ్ళ జాగ్రత్త వీళ్ళు ఉన్నారు అంతే, సింపుల్గా అంతే 100%. సో ఇప్పుడు ఈ వేతన సవరణ ఏదైతే జరిగిందో అది ఎలా చేశారు సార్ మామూలు? అంటే వీళ్ళు 30% అడిగారు, 30% అవ్వదు ఆబ్వియస్గా. సో దీన్ని ఎలాగా అంటే మన 20వ తారీఖు వరకు అందులో ఈ 24 క్రాఫ్ట్లో 13 క్రాఫ్ట్లే ఈ వేజెస్లోకి వస్తాయి, మిగిలిన రావు. ఈ 13 క్రాఫ్ట్లో 10 క్రాఫ్ట్లకి ఇబ్బంది ఏం లేదు. 10 క్రాఫ్ట్లకి ఆటోమేటిక్గా 15% 20వ తారీఖు నుంచి అమలు చేశారు. నెక్స్ట్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ వచ్చి 5%, అంటే 22.5 అయింది. ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఉన్నాయి 3, ఒకటి ఫైటర్స్, డ్యాన్సర్స్ అండ్ టెక్నీషియన్ లైట్మెన్ సైడ్, ఈ 3 వాటికి ఇప్పటికే హై ఉన్నాయి, మేము పెంచమని ప్రొడ్యూసర్స్ ఇబ్బంది గురి చేశారు. మేము చేయమని దాని మీద ఎక్కువ చర్చ జరిగింది, ఈ 3 వాటి మీద. ఫెడరేషన్ నాయకులు కూడా మేము ఎడగట్టేలా మాకు ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ కలిపే పెంచాలి, డెఫినెట్గా మేము వాళ్ళ ముగ్గురు కూడా మేము ఒప్పుకోమని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు మన మీటింగ్లో ఫైనల్ డెసిషన్ రోజు మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలన్నప్పుడు ఫైటర్స్కి, డ్యాన్సర్స్కి అందరు కూడా ముందు 7.5%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 2.5%, టోటల్ 17.5%కి ఒప్పించారు. అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా కలిపి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా 5 అంటే ఫస్ట్ ఇయర్ 7.5, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ 5%, టోటల్గా 17.5% ఒప్పించారు. దాన్ని కూడా వాళ్ళు కూడా అంగీకరించి ముందుకెళ్ళడం జరిగింది. అంటే ఈ 3 వాటిలో ఏది కాంప్లికేషన్ అయిందో వాళ్ళు కూడా పెంచమనే దగ్గర నుంచి 17.5% పెంచడం అనేది కొద్ది మైల్ రైగా చెప్పచ్చు. దీంట్లో అంటే సింపుల్గా ఎక్కువ రోజులు స్ట్రైక్ జరిగినప్పుడు కూడా తల్లి బిడ్డ న్యాయం అన్నట్టుగా ఇద్దరికి న్యాయం జరిగింది. ఒక 9 to 9 కాల్ షీట్ దగ్గర వాళ్ళకి ఇబ్బంది గురైంది. దానికి ఫెడరేషన్ నాయకులు కూడా నేను కూడా మాట్లాడాలి, ఒప్పుకోను, ఎందుకు ఒప్పుకున్నారంటే అదే మాకు 1000 రూపీస్ ఉన్నవాడు 1500 వచ్చేది, ఇప్పుడు మాకు లాస్ అవుతాం, మేము పెంచినా కానీ మాకేం రాదు కదంటే 1600 వచ్చే విధంగా ఏదో ఒక టేబుల్ రెడీ చేస్తున్నారు. అది ఇంకా రాలేదు బయటికి. ఒక్కొక్క కార్మికుడికి ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది, పెంచుతుందని చెప్పి మండే ట్యూస్డేలో మనకి ఒక టేబుల్ లాగా ఇస్తారట. ఆ టేబుల్లో ఏ క్రాఫ్ట్కి ఎలా పెరిగింది, ఎంత ఎలా వస్తుంది, ఏ ఇయర్కి ఎలా వస్తుంది అనేది టేబుల్ ఇస్తామని చెప్పి కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే ఒక టేబుల్ తయారు చేస్తారు. అది కూడా మనకి లీగల్గా కనిపించింది కాబట్టి ఆ టైంలో మనం మాట్లాడితే ఇంకా బెటర్గా ఉంటుంది ఆ విషయం మీద. అయితే ఇది కాల్ షీట్ విషయానికి సంబంధించి వస్తే వేరే భాషల్లో 9 to 9 ఉందని చెప్తున్నారు వీళ్ళు మన వాళ్ళు. ఒక ముంబైలోనే అదే మలయాళంలో ఉంది, తమిళ్లో ఉంది, వీళ్ళు చెప్తున్నారు లేదు అయితే ఉంది, ముంబైలో మాత్రమే ఉందంటున్నారు 9 to 9. వాళ్ళు ఏమంటారు 8 hours కాల్ షీట్ అని ఫెడరేషన్ వాళ్ళు అంటారు. 9 to 9 ఉన్నా 8 hours కాల్ షీట్ వేసి మిగిలిన డబుల్ చేస్తున్నారు అంటారు. కార్మిక శాఖ కూడా ఏంటంటే 1500 దాటితే 15,000 తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా కార్మిక శాఖ పరిధిలోకి రారు. టెక్నికల్ స్కిల్ వర్కర్లోకి వెళ్ళిపోదు. స్కిల్ వర్కర్ అంటే కార్మిక శాఖ రాదు. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవడైనా ఉపయోగించుకోవచ్చు. ఆ ఇష్యూ నడిచింది. ఇంతకుముందు దాసరాయణ గారు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ బాగా భోజనం తింటాకి, టిఫిన్ చేస్తాకి ఇబ్బంది అవుతున్నారని అందరికి పొద్దున టిఫిన్లు, భోజనాలు అన్నీ సమకూర్చి సెట్లో పెట్టడం జరిగింది. వాళ్ళ కుటుంబంలాగా ఉండేవాళ్ళు. ఇది రాను ఏం జరిగిందంటే మోడరేట్ అయిపోయి ఎవరికాళ్ళు ఉండే వాళ్ళు ఈ ఇష్యూ కూడా కనిపించింది దాంట్లో.
సో ఓవరాల్గా ఈ 18 రోజుల పాటు జరిగినటువంటి ఈ సమ్మెకి సంబంధించిన మొత్తంగా సార్ట్ అవుట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్దర్గా క్లియర్ అయిపోతా ఉంటాయి. ఓ నెల రోజుల్లో సార్ట్అవుట్ చేస్తాం, దానికి మళ్ళీ లెంగ్తీగా చేయకుండా ఒక కమిటీ వేసి 30 డేస్లోనే ఫినిష్ వేడి చేస్తాం. మీదనే క్లియర్ చేస్తే బెటర్. వేరే మీద క్లియర్ అవుద్ది, ఇక పని నడుస్తుంది. దీనివల్ల ఇప్పుడు పెరిగిన వేజెస్ వల్ల చిన్న సినిమా ప్రధానంగా కొంతవరకు బడ్జెట్ పెరుగుతుంది, అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకు. పెద్ద సినిమా అంటే వాళ్ళు ఎలాగో ప్రిపేర్డ్గానే ఉంటారు, మీడియం రేంజ్ సినిమా అయినా చిన్న సినిమా అయినా కొంచెం సఫర్ అవుతుంది అనేది ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ కావడానికి వీళ్ళు ఇంకేమైనా కొత్త ప్లాన్స్ ఏమన్నా? అంటే చిన్న నిర్మాతలు కూడా సంఘటితంగా మొన్న చాలామంది 15 మంది ఆ రోజు మాట్లాడటం కూడా గొప్ప విషయమే. వాళ్ళ ఇష్యూ కూడా రేజ్ చేశారు. మేము కూడా ఆ రోజు చెప్పాం వాళ్ళందరికీ, మీరు ఒక కమిటీ ఫామ్ అయ్యారు, మీరు కూడా ఒక కమిటీ ఫామ్ అయ్యి ఫెడరేషను అండ్ ఛాంబర్తో కలిపి మాది చిన్న సినిమా, మాకు ఎంతమందే చాలు అని మీరు ప్రపోజల్ పెడితే డెఫినెట్గా అది పరిగణలోకి తీసుకుంటారు. ఫెడరేషన్ కూడా వాళ్ళు మేము రెడీ అన్నారు, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తాం, మేము తక్కువ కూడా చేస్తామని చెప్పాం 25%, దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం ఆ రోజు అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే కండిషన్లో కట్టుబడి ఉన్నారు. సో మొత్తంగా ఇది ఈ ఇష్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్. చాలామందికి అసలు ఏం జరిగింది, ఎంత డిమాండ్ చేస్తున్నారు, ఎంతలో క్లియర్ అయిపోయింది, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వీటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి, ఈ ఫెడరేషన్ సభ్యులు ఎన్ని యూనియన్స్ ఉంటాయి, వీటికి సంబంధించి ఒక క్లారిటీ మనకి స్పష్టంగా రామబాబు గారు చెప్పారు. థ్యాంక్ యూ రామబాబు గారు. అది దీనికి సంబంధించినటువంటి విషయం.